ఆశయాలను జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు. ఈరోజు మిలియన్ మార్చ్ జరిగినటువంటి రోజు, ఇంతకుముందు జాన్సక్క చెప్పినట్లుగా 2011లో ఇదే రోజు మిలియన్ మార్చ్ జరగడం, ఈ తేదీన అంటే మార్చి 10వ తేదీన మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కూడా. అంతేకాకుండా మొన్ననే అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం కూడా జరుపుకున్నాం. అంటే మార్చి నెలకు ఇన్ని రకాల ప్రాముఖ్యతలు ఉన్నాయి. అమరుల ఆశయం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకునేటువంటి దిశగా మిలియన్ మార్చ్ జరిగినటువంటి సంఘటన మనం ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి రోజు. మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయా, అమరుల ఆశయం నెరవేరిందా అనేటువంటివి రెండు ప్రశ్నలు మనల్ని వెంటాడుతున్నాయి. అందుకోసమే ఇవి మనం సాధించుకోవాలి అంటే ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే సాధించుకోగలం. అందుకోసం ఎవరైనా ఏమైనా ఇంతకాలం తర్వాత మళ్ళీ మిలియన్ మార్చిని స్మరించుకొని, మిలియన్ మార్చ్ సంఘటనను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, పోరాటాలను సమీక్షించుకుంటూ ముందు జరగబోయేటువంటి కార్యక్రమాలను రూపుదిద్దుకోవడం కోసం అందరం ఒకటవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేయడానికే ఈరోజు ఇక్కడ అమరుల స్తూపం సాక్షిగా గన్ పార్క్కి మనం అందరం కూడా తరలి రావడం జరిగింది. అందుకోసం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఇంకా ఏమేం సాధించుకోవాలి మనం అనేటువంటి దానిపైన ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జై తెలంగాణ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు. పోరాటాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరిపినటువంటి నేపథ్యంలో 2011 మార్చి 10వ తారీఖున మిలియన్ మార్చ్ జరిపాం. మిలియన్ మార్చ్ చాలా ఉవ్వెత్తున జరిగినటువంటి ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టంలో వేలాది మంది అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించింది. అయినప్పటికీ కూడా మన తెలంగాణ వస్తే మనకి అన్ని రకాల అవకాశాలు వస్తాయి. విద్య వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని చెప్పి ఆ రోజు ఉద్యమాలు చేశాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే, నిన్ననే వెలుగుమట్లలో జరిగినటువంటి దాడి, తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలు నీడ కోసం ఇళ్లు వేసుకుంటే వెలుగుమట్లలో ఉన్న ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లను కూల్చివేసినటువంటి జరిగింది. మళ్ళీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నది ఏంటి? ఇవాళ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మొత్తంగా ఉన్నటువంటి భూములు మొత్తం దాదాపు 6,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటికే ఆల్రెడీ విద్య కోసం, ఆరోగ్యం కోసం అనేక ప్రభుత్వ సంస్థల్ని సైతం ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ప్రజల్ని నిర్వాసితులు చేస్తున్నారు. ప్రజల్ని నిర్వాసితులు చేయడానికి వ్యతిరేకంగా మనం ఆందోళన సాగిస్తా ఉన్నాం. నిజంగా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు జీవించడానికి హక్కులు కావాలనేటువంటిది మరొకసారి మన ఉద్యమాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రామరెడ్డి గారు, ప్రసాద్ గారు, దయానంద్ గారు కలిసి ఇంత పెద్ద మార్చ్ నిర్వహించుతారని ఎవరు కూడా కలలో అనుకోలేదు. దీనికి ఇది ఎందుకు చేస్తున్నారంటే, అప్పటి సంస్కరణలో ఎవరైతే పాల్గొన్నారో తెలంగాణ కొరకు, వాళ్ళు ఇప్పుడు ముదుసలితనంగా ఉన్నారు. వాళ్ళకు ఏదైనా పెన్షను, 2వ తరం వాళ్లకు, 3వ తరం వాళ్ళకు కూడా ఏమన్నా ప్రభుత్వం నుంచి పెన్షను, భూమి, చిన్న బతకడానికి ఏవైనా తొవ్వలు చూపించాలని
ఇంతమంది ఇక్కడ జమైనరు గన్ పార్క్ ముంగట. సమయము డబ్బు వెచ్చించి ఇంతమంది ఇక్కడికి స్త్రీలు పిల్లలు బహుజనులు అందరూ వచ్చిండ్రు. కాబట్టి ఈ రోజు చాలా పండుగ రోజు అనుకోవాలి మనం. థ్యాంక్ యూ. దస్తగిరి రామచందర్ దస్తగిరి రామచందర్ ఆదిరాజు ఆశీర్వాదం ఆదిరాజు ఆశీర్వాదం పొలిశెట్టి రామదాస్ రామదాస్ జడల చంద్రం హెచ్వి రామ్మూర్తి ముస్తాఫా కమాల్ ఖాన్ 67 నుంచి కొత్తగూడెంలో ఈ చిన్న చిన్న పోరాటాలు ఉండి 69కి ప్రత్యేక తెలంగాణ అనే ఒక నినాదం వచ్చింది. అంతవరకు మేము ఇదే ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. అయితే మనకు ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో మీరు ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ సంపాదిస్తేనే మేము తప్పకుండా మీ కొరకు నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది కాలేదు. తర్వాత సరే మనం 2014లో మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చేసింది. అయితే మేము కోరుకున్నటువంటిగా తెలంగాణ రాలేదు. తెలంగాణలో మేమందరం తెలంగాణ రావడానికి మేమందరం భాగస్వాములైనాం. మమ్మల్ని అందరినీ తప్పకుండా గుర్తించాలి మీరు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా ఉద్యమకారులందరినీ గుర్తించి తగిన రీతిగా వాళ్ళని సన్మానించాలి, వాళ్ళు గౌరవించాలని కోరుతున్నాం. జై తెలంగాణ. మిలియన్ మార్చ్ డే సందర్భంగా అమరవీరుల స్తూపం దగ్గరికి అన్ని జిల్లాల నుంచి కూడా రావడం, ముఖ్యంగా ప్రధానంగా 67లో ఏదైతే ఉద్యమం మొదలైందో కొత్తగూడెంలో వాళ్ళందరూ కూడా 69 ఉద్యమకారులు, 67, 68, 69 ఉద్యమకారులు అందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే గొల్లపల్లి దయానంద్ అన్న, బాలకిషన్ రావు అన్న, అదేవిధంగా హరిగోపాల్ అన్న, మిగతా పెద్దలందరూ కూడా అన్నలు 69 నుంచి మీరే మాకు స్ఫూర్తి కాబట్టి మీ స్ఫూర్తితోటి మేము ఇప్పటికి కూడా ఇంకా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, మన కళాకారులకు అందరికీ కూడా ఈ 250 గజాలు 25,000 పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్తూ ఏదైతే ఇక్కడ ఈరోజు మిలియన్ మార్చ్ డే సందర్భంగా కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఇమీడియట్గా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని, ఖచ్చితంగా వీటిని అమలు చేయాలని కోరుతూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.